నమస్తే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయి 1 సంవత్సరం దాటింది. ఎక్కడైనా కానీ ఒక రిపోర్ట్ కార్డ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక విద్యార్థి తన సంవత్సరం కాలంలో ఎంత చదివిండు, వాడు పాస్ అయ్యిండా ఫెయిల్ అయ్యిండా అని చెప్పని. సో ఆర్టికల్ 19గా మనం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరును గమనించి దాన్ని క్షుణ్ణంగా గమనించి దానికి సంబంధించిన మార్కులను మనం ఒకసారి ఇద్దాం. మొట్టమొదటిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మంత్రివర్గ కూర్పును పూర్తి చేశాడా అంటే లేదు. ఇంకా ఈ రోజుకి 6 మినిస్ట్రీస్ 6 శాఖలు తన వద్దే ఉంచుకొని పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని నడపలేకపోతున్నాడు. పైగా పదుల సంఖ్యలో ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో కలిసినప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన వారిని లేదా అనునూయుల్ని ఆ 6 శాఖల్లో పెట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. అలాగే ఇతరులు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమైనయా సఫలమైనయా అని మనకు కాలం సమాధానం చెప్పాలి. కానీ 6 శాఖలు ఫిల్ చేయకుండా అలాగే ఉంచి 6 మంత్రిత్వ శాఖలను నింపకుండా తన వద్దే ఉంచుకొని పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని నడపడంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారు. అలాగే తాను నిర్వహిస్తున్న శాఖల్లో ప్రధానంగా 2 శాఖలు ఉన్నాయి. ఆ 2 శాఖలు ఏంటంటే, ఒకటి హోంశాఖ, రెండవది విద్యాశాఖ. ఈ 2 శాఖల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరును మనం ఒకసారి గమనిస్తే, హోంశాఖ ఇటీవల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరం తాలూకా క్రైమ్ రేట్ ఎలా ఉంది, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటనే ఒక ప్రోగ్రెస్ రిపోర్టుని పోలీసు శాఖ విడుదల చేసింది. ఆ రిపోర్టులో చాలా ఆసక్తికరమైన విషయాలు మనకున్నాయి. అఫ్కోర్స్ ఆ విషయాలను చూసి మనం బాధపడాలి, సిగ్గుపడాలి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థగా తెలంగాణ స్టేట్ నిలబడ్డ తర్వాత కూడా మన రాష్ట్రంలో ఏడాది రేవంత్ పాలనలో క్రైమ్ రేటు పెరిగింది. అందులో హత్యలు పెరిగినాయి, మహిళలపై నేరాలు పెరిగినాయి, సైబర్ నేరాలు పెరిగినాయి, రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. ఎందులో చూసుకున్నా కానీ పోలీసు శాఖ పనితీరు, పోలీసు శాఖ రిజిస్టర్ చేసిన కేసుల్లో గత ఏడాదితో పోల్చినా, గత 10 ఏళ్లతో పోల్చినా కానీ క్రైమ్ రేటు తగ్గుతూ వచ్చింది గత 10 ఏళ్లలో. కానీ రేవంత్ రెడ్డి గారి 1 ఏడాది పాలనలో క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. సో చరిత్రలో లేని విధంగా ఎక్కువ స్థాయిలో నేరాలు రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగినాయి. అట్లాగే అనేక అల్లర్లు కానీ ఇటువంటి విషయాలు కానీ చాలా రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న మరొక శాఖ చాలా ఇంపార్టెంట్, ఇది కీలకమైన శాఖ, అది విద్యాశాఖ. విద్యాశాఖలో జరుగుతున్న అకృత్యాలను, విద్యాశాఖ పట్ల రేవంత్ రెడ్డి వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఒక్క మాటలో చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఈరోజు సుమారుగా ఎస్సీ గురుకుల పాఠశాలల్లో మాత్రమే ఒక 50 మంది పైచులుకు విద్యార్థులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. పాము కాట్లకు వాళ్ళు బలైతున్నారు. పురుగుల అన్నాన్ని వారు తినాల్సి వస్తుంది. ఏ రోజు ఆసుపత్రి పాలవాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు గురుకుల విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల ఫుడ్ పాయిజన్కు సంబంధించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో నాణ్యమైన విద్యకు, చక్కటి సదుపాయాలకు ఎంతోమంది ఔత్సాహిక విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించిన గురుకులాలు, ఉదాహరణకు మాలవత్ పూర్ణ, తను ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. సో అటువంటి ప్రోత్సాహకాలైన ఒక గొప్ప అభివృద్ధికి, ఒక గొప్ప ముందు చూపుతనానికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దూరదృష్టితో ఆలోచించి విజ్ఞాన కేంద్రాలుగా వెలసిల్లిన గురుకులాలు ఈరోజు సమస్యలకు నిలయాలుగా మారిన రేవంత్ రెడ్డి పాలనలో. తాను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి తనకన్నా గొప్పగా ఎవరికి తెలియదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ అదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నగరం విచ్ఛిన్నమైపోతున్నది, తల్లడిల్లిపోతున్నది. రియల్ ఎస్టేట్లో ఈరోజు పెట్టుబడి పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా ఒక ఇల్లు కొనాలంటే ఇది ఏ చెరువులో ఉందో, ఏ కాలువ వెంబడి ఉందో, ఇది ఎవడొచ్చి కూలుస్తాడో, ఎప్పుడొచ్చి కూలుస్తాడో, ఇవాళ కట్టుకున్నా కానీ రేపటి నాడు 10 ఏళ్ల తర్వాతనైనా కూలుస్తాడు అనే భయం హైదరాబాద్ నిర్మాణ రంగంలో పెట్టుబడులను ఎంతో ప్రభావితం చేస్తుంది. సో ఈ రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్ణయాల వెనుకలున్న అంతరార్థాన్ని నేను తప్పుపట్టకపోయినప్పటికీ ఆ నిర్ణయాలు అమలు చేస్తున్న తీరు హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి పడేస్తున్నది అన్నది పచ్చి నిజం. గతంలో ఎవరి పని వాళ్ళు చేయాలి, ఆయన పని నువ్వెట్లా చేస్తావు,
అని చెప్పి కొంతమందిని విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఒక పారిశ్రామిక శాఖ మంత్రి నిర్వహించాల్సిన పనులన్నింటినీ కూడా తన భుజాన వేసుకొని విదేశాలకు తిరుగుతూ ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా అని చూపెడుతున్న ప్రయత్నాన్ని నేను సమర్థిస్తాను. కానీ పెట్టుబడుల రూపంలో ఇవి ఒక మాయాజాలాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రానికి 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను నేను తీసుకొచ్చినా అని చెప్పి తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. అంటే తెలంగాణలోనే ఉంటూ తెలంగాణలోనే పనులు చేసే కొన్ని కంపెనీలను ఇక్కడి నుంచి దావోస్ దాకా తీసుకుపోయి అక్కడ వాటితోటి ఎంఓయూలు పెట్టుకొని తిరిగి హైదరాబాద్ వచ్చి మేము 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చాము, ఇవి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయి, సుమారు 40 నుంచి 50,000 మంది యువకులకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అని చెప్పాను. ఇదైతే పెద్ద జోక్. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిర్మాణ రంగానికి సంబంధించినవి. నిర్మాణ రంగంలో పెట్టిన ఏ పెట్టుబడి కూడా పెట్టుబడి కిందకి రాదు, విదేశీ పెట్టుబడి కిందకి రాదు, అది పూర్తిగా స్వదేశీ పెట్టుబడి. ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏ నిర్మాణ రంగంలో చూసుకున్నా కానీ స్థానికంగా తెలంగాణ యువత కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆ పనులు చేయడం మానేశారు. ఈరోజు ఆ పనులను బీహార్ నుంచి వస్తున్న కూలీలు, ఒరిస్సా నుంచి వస్తున్న కూలీలు, వీఆర్ సో ఫార్ అవే. మనం చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడో బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చే కూలీలకు దొరికే పనులను కూడా ఈరోజు తెలంగాణ యువతకు లేదా తెలంగాణ ప్రజలకు ఆపాదించి ఈ విధంగా ప్రచారం చేసుకోవడం అనేది ఆయన నీచ మనస్తత్వానికి లేదా ఆయన కుంచిత స్వభావానికి చక్కటి ఉదాహరణలు. సో ఈ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో కూడా రేవంత్ రెడ్డి విజయవంతమైండు. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక ఏడాది రేవంత్ పాలన అనేది ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాల్సి వస్తే అది 0 కిందనే ఉంటుంది తప్పితే ఏమాత్రం కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పాలన పోవట్లేదు అన్నది మాత్రం పచ్చి నిజం.